నమస్తే. నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. టీబీకి మెడిసిన్ కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా తగ్గించుకోవడానికి? సో, క్షయవ్యాధి సోకిన వాళ్ళలో ఈ డాట్స్ థెరపీ తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమండి. ఒక్కోసారి కొందరిలో ఛాతీలో నీరు చేరడము, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం నీరు తీయడానికి పలు వైద్య సదుపాయాలున్నాయి. అంటే ఛాతీలో ట్యూబ్ వేసి నీరు తీయడము అట్లాంటివి. కానీ అన్నింటికి ప్రధానంగా టీబీ బ్యాక్టీరియాను చంపగలిగేది ఈ యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్. సో, మెడికేషన్ అన్నది చాలా ప్రధానమైనది. టీబీ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా నేను చెప్పినట్టు టీబీ క్షయవ్యాధి రావడానికి దోహదపడే పలు అంశాల్లో ఈ ఆహార లోపం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ వ్యాధి నిరోధక శక్తి తగ్గడం అన్నవి ప్రధానమైన అంశాలు. సో, టీబీ వ్యాధి సోకిన వారు మంచి ప్రోటీనేషియస్ డైట్, అంటే ఎక్కువగా ఉడకబెట్టిన కోడిగుడ్లు, ప్రోటీన్ డైట్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో, ఇప్పుడు క్షయవ్యాధికి సంబంధించి మీలో ఉండే చాలా వరకు అనుమానాలకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. సెలవు.